అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే పిఠాపురము గడ్డ పవన్ కళ్యాణ్ అడ్డ. అంటే పూర్తిగా పిఠాపుర సామ్రాజ్యాన్ని పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా స్వాధీనం చేసేసుకున్నారట. ఇకపోతే గతంలో ఈ సామ్రాజ్య అధినేతగా ఉన్నటువంటి ఎస్విఎస్ఎన్ వర్మ గారిని బయటికి తోసేసి ఆయన యొక్క సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. బాబు గారి చెబితే ఆ సామ్రాజ్యము మొత్తము కూడా మన పవన్ కళ్యాణ్ గారికి ఎస్విఎన్ వర్మ అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉంది. వర్మ గారు చేసినటువంటి త్యాగానికి ప్రతిఫలముగా బాబు గారు ఎమ్మెల్సీ టికెట్ నీకు ఫస్ట్ లిస్ట్ లోనే ఇస్తానని చెప్పి ఆయనకు ప్రామిస్ చేశారు. కానీ బుస్సుబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చారు, కానీ మన వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఆ యొక్క వేదనను తట్టుకోలేక వర్మ గారు గిలగిలగిలగిల కొట్టుకొని ఏడుస్తున్నారు. ఇకపోతే బాబు గారు గతంలో ఏమి ప్రామిసులు చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఏమి చేశారు, ఒక్కసారి విందాము. చెప్పండి బాబు గారు. ఈ రోజు మళ్ళా మిమ్మల్ని అందరూ కోరేది, ఈ రోజు మనం పొత్తులు పెట్టుకున్నాం. ఈ పొత్తులు పెట్టుగా ఇక్కడే వర్మ గారు ఉన్నారు పిఠాపురం నుంచి. ఆయన అనుమాయులు కూడా చాలా మంది నాయకులు కార్యకర్తలు వచ్చారు. పిఠాపురం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా సమర్థవంతంగా ఎప్పటికప్పుడు నర్చర్ చేసి వర్మ గారు ఆ నియోజకవర్గాన్ని బ్రహ్మాండం నడిపించారు. కష్టాలు పడ్డారు. ఈ అందమైన లోకంలో మన లైఫ్ ఇంత ఇబ్బందులు పడ్డారు. అయినా కూడా ఎక్కడా వెనుదిరుగులా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి. అయినా కూడా ఎక్కడ ఎదుర్కొండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తారనుకున్నాం. కాదు, నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే ఆయన కోసం త్యాగం చేయమని నేను మన వర్మ గారిని కోరా. బాబు గారు మీరు ఎంత గొప్పవారు బాబు గారు. పవన్ కళ్యాణ్ కోసము చక్కగా మేకను బలిచ్చినట్టు వర్మ గారిని తీసుకెళ్లి బలిచ్చేశారు కదా బాబు గారు. పోనీలేండి, బలిస్తే ఇచ్చి ఆ సీటును త్యాగం చేయించి కనీసము ఎమ్మెల్సీ సీట్ ఇస్తానన్నారు. ఎంత మోసం చేస్తారో కోలేదు బాబు గారు. మాకు దుఃఖము ఆగడం లేదు బాబు గారు. తప్పకుండా అంగీకరించారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజే కాదు, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఏ రాత రాసేవరా బ్రహ్మి, బతుకు అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు, కానీ ఆ నియోజకవర్గం తరపున బాబు గారు మీరు ఇక వంట పెట్టింది చాలు గాని అసలు విషయానికి రండి బాబు గారు. ఆయనకు ప్రతిఫలంగా ఏమిస్తారు చెప్పండి బాబు గారు. మొదటి విడత లిస్ట్ లో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. నాకు తెలుసు, ఎందుకంటే బేసిక్లీ గాడ్ వెరీ గుడ్ గాడ్. వర్మ గారు మీరు ఇలా బలైపోతారని నేను కల్లో కూడా ఊహించలేదు. కనీసం బలైపోతారు, కనీసము ప్రతిఫలం అన్నా దక్కుతుందంటే పూర్తిగా మిమ్మల్ని పవన్ కళ్యాణ్కి బలి చేశారు. ఇంకా మీకు అర్థం కాకపోతే ఏమి చెప్పాలి వర్మ గారు. నా కంట వెంట దుఃఖము ఆగడము లేదండి. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది. క్షత్రియులకు న్యాయం చేయాలి. ఏమన్నారు? తీరిందా? వర్మ గారు మీ త్రిబులార్ గారు ఏం చెప్పారో విన్నారు కదా. తీరిందా మీకు దూలా అన్నారు. నిజమే, మీకు పూర్తిగా తీరిపోయినట్టుంది. కానీ త్రిబులారుకున్న తెలుగులో 1% కూడా మీకు లేదు. 5 రోజుల్లో టీడీపీలో చేరి చక్కగా ఎమ్మెల్యే అయిపోయి వెంటనే డిప్యూటీ స్పీకర్ పదవి కూడా పొందేశారు. మరి అది బాబు గారి యొక్క క్షత్రియులకు చేస్తున్నటువంటి మేళ్ళు. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్ లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ ప్రపంచంలో ఎవరైనా అబద్ధాలు చెప్పగలటువంటి సామర్థ్యము ఉన్న వారెవరన్నా అంటే దానికి
బ్రాండ్ అంబాసిడర్ మీరే బాబు గారు. ప్రతిదీ అబద్ధము, చూపు అబద్ధము, మాట అబద్ధము, క్రియ అబద్ధము, ప్రతిదీ అబద్ధమే. పాపం ఈ పిచ్చి వర్మను మోసము చేశారు, విలపిస్తున్నాడు. తగిన శాస్తి జరిగింది పాపము. నా సొంత చిన్నాన్ని నేను చంపుకున్నాను, నువ్వెవడని అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఇంకే మరి ప్రజలకి గొడవలు పెట్టడానికి ఇంకేముందండి? ఆ చిన్నాన్ని నా సొంతం అంటున్నాడు. వర్మ, ఏమిటి నీకు కర్మ? ఇటువంటి అసందర్భ ప్రేలాపన పేలే కదా నీకు బాబు చక్కగా గూటము దూర్చాడు. సిగ్గు తెచ్చుకో ఇప్పటికైనా సొల్లు ఆపి. వర్మ గారు, మీకు ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు. మీరు పవన్ కళ్యాణ్ గారిని విపరీతముగా లవ్వాడేస్తున్నారట. అది 1 సైడ్ లవ్వో, 2 సైడ్ లవ్వో, 3 సైడ్స్ లవ్వా? సరే వర్మ గారు, ఆయనలో అదేనండి మీరు లవ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ లో మీకు నచ్చిన విషయం ఏమిటో చెప్పండి. సూటిగా మాట్లాడడం, ఎదటి వ్యక్తిని ఎలా గౌరవించాలన్నది ఆయన దగ్గర నేను కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే బయట చూసిన పవన్ కళ్యాణ్కి దగ్గరగా చూసిన పవన్ కళ్యాణ్ గారికి చాలా తేడా ఉంది. దగ్గరగా ఆయనతో ప్రయాణించినాడు ఇంకా ఆయన వదలడు. క్వశ్చన్, ఆయన విధానాలన్నీ కూడా ఓపెన్ హార్టెడ్. మిగిలిన పొలిటికల్ లీడర్స్ లాగా మనిషి ముందు ఒకటి, మనిషి వెనకాల ఒకటి, వీరికొక ఆమె ఆడికొక ఆమె, ఆ పద్ధతులు లేవు. సిన్సియర్గా ఆయన ఏంటంటే ఏది చెప్పాలి అది స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తారు. మేము కూడా అదే పద్ధతిలో ఉన్నాం కాబట్టి మాకు ట్యూన్ అయింది ఇద్దరికి. గొర్రె కషాయాన్ని నమ్ముతుందంటే ఏమిటి అనుకున్నాను. గొర్రె వర్మ, నీవే పెద్ద గొర్రెవని తెలిసిపోయింది. ఇక మన ప్రియతమ నేత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. వారు మొదలు పెడతారు సోది. మొదలు పెట్టండి కళ్యాణ్ గారు. మాట్లాడతారు ఈయన. నిలబడి అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతాడో నాకు తెలుసు. వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జూనియర్ వర్మ గారికి, ముఖ్యంగా వర్మ గారికి, నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. వర్మ గారు విన్నారు కదా, ఆయన్ని మొత్తం మీ చేతిలో పెట్టారు. మరి ఎలా పిసుకుతారు? పిసకండి ఆయన్ని, పిసికి చక్కగా గెలిపించండి. గెలవాలంటే గెలవచ్చు, అలా కాదు కదా. గెలుపు చిరస్థాయిగా ఉండిపోవాలి, మర్చిపోయేలా ఉండిపోవాలి. ఇకపోతే మన ప్రియతమ నేత నాదెండ్ల మనోహరి గారు వచ్చారు. ఈ మనోహరి చెప్పిన విషయాలు జాగ్రత్తగా విందాము. తొక్కా తోడా వాడవుడు వర్మ అంటున్నాడు. చెప్పండి మనోహరి. చెక్ పెట్టడానికి అవసరం ఏముంది? ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. ఇక్కడ ఎవరు చెక్ పెడతామండి? కంప్లీట్ గా ఇది పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి అడ్డా. అది ఇంకా దాని గురించి ఆలోచించి అవసరం లేదు. అదే విధంగా వర్మ గారు చాలా సీనియర్ పొలిటీషియన్ అండి పడ్డారు. అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారనేది ఏ పార్టీ అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మాలో ఉన్న నాయకుల్ని కూడా ప్రతిసారి అదే అంటున్నారు. మనోహరి గారు ఏమంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు మనకు సాయం చేసిన వాడిని నెట్టి గుడ్డేసేసి అధపాతాళానికి తొక్కేద్దాము, తోలు తీసేస్తాను, తొక్క పీకేస్తాను, తొక్కేస్తాను అధపాతాళానికి అని అరుస్తున్నారా? నాకు ఒకటి అర్థమైంది. ఆయన ఎప్పుడు అధపాతాళానికి తొక్కేస్తానంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు పిఠాపురంలో మన వర్మను కూడా అధపాతాళానికి తొక్కేసినట్టుగా అర్థమవుతుంది. ఇకపోతే ఫైనల్ గా మా వర్మకి ఎండ్ కార్డు పడిపోయినట్టే. అతనికి భవిష్యత్తు ఏ మాత్రము కనపడడం లేదు. అంతా కూడా గమ్య గోచరము. అందరికీ నమస్కారం. ఇదండి వర్మ యొక్క విశేషాలు. బాయ్.